మరి వారు మన మధ్యన ఉండటం చాలా సంతోషం. చక్కటి వర్తమానాన్ని చెప్పగలిగిన దైవ సేవకులు ఇంతకుముందు మన దగ్గర చెప్పి ఉన్నారు. మరలా వారి వాక్యమును బట్టి మరొకసారి వారిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఈ సమయాన్ని అయ్యగారికి ఇవ్వడం జరుగుతుంది. అందరం చప్పట్లు కొడదామండి. ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఆయన ప్రేమతో ఆహ్వానించున్నాం. అభిషిక్తు గురువర్యులు, నైట్గూడెం ప్యారిష్ గురువర్యులు, నాకంటే సీనియర్ గురువర్యులు రెవరెండ్ డివిజన్ అన్నయ్య గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా తోటి దైవజనులు మరి లాజరయ్య గారు, తర్వాత అయ్యగారు ఉన్నారు, వారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ప్రాముఖ్యముగా ఇక్కడ భారభరితముగా సేవను నిర్వహిస్తున్నాం. దైవజనులు మరి బాబురావు గారు కూడా నా ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాను. మీరందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలమ్మా. మంచిది. మనం కొన్ని పాటలు పాడి ప్రభుని స్తుతించాం, ప్రభుని ఆరాధించాం, ప్రభుని మహిమపరిచాం. సమయము 9:09 అయ్యింది. ప్రైజ్ ది లార్డ్. మీ బిడ్డలను మీ దగ్గర ఉంచండి. చాలా భారముతో కూడిన ఉజ్జీవ మహాసభలు, ఈ సభలు వెనుక ఎంతో ప్రయాసం ఉంది. ఈ సభల వెనుక ఎంతో కష్టం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ ఉజ్జీవ మహాసభలు మన ఆత్మలను రక్షించుట కొరకు ఏర్పాటు చేయబడినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. కదా అటు ఇటు తల చూడొద్దు. దేవుని వాక్యం మీద మనసు ఉంచండి. దేవుడు రాకడ అతి సమీపం ఉంది. మనమందరూ రక్షించబడాలి, ఆధ్యాత్మికంగా బలపడాలి, ప్రభుని కొనియాడాలి, ప్రభుతో జీవించడానికి ప్రయత్నించేద్దాం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి త్వరగా దేవుని వాక్యములోనికి వెళదాం. ఈరోజు ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు తన జీవితంలో పోగొట్టుకున్న వాటిని ఎలా తిరిగి పొందుకున్నాడు. దావీదు తన జీవితంలో కొన్ని పోగొట్టుకున్నాడు, తిరిగి ఎలా పొందుకున్నాడు. దావీదు పొందుకున్నట్లుగా ఈ రాత్రి నీవు పొందుకుందువుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు తిరిగి పొందుకున్నట్లుగా ఈ రాత్రి మనమందరం కూడా తిరిగి పొందుకుందువుగాక. దావీదు దేవునికి హృదయానుసారుడు. దావీదు పాటలు రాసేవాడు, తానే పాడేవాడు, పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. దావీదు గొప్ప సంగీతం కలిగిన వాడు, గొప్ప కళాకారుడు. దేవుడు దావీదును ఎక్కువగా ప్రేమించాడు. ఎంత ఎక్కువగా ప్రేమించాడో అన్ని తప్పులు కూడా చూపించాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమిస్తాడు, ప్రేమతో పాటుగా తప్పులు కూడా చూపిస్తాడు. ప్రేమించినప్పుడు తప్పులు కూడా చూపించే దేవుడు ఉన్నాడు. దావీదును దేవుడు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే దావీదున హృదయానుసారుడు అయినను నేను దావీదును ప్రేమిస్తున్నప్పుడు కూడా దావీదు చేసిన ప్రతి తప్పును దేవుడు చూపించాడు. ఈ రోజున ఎవరి చెల్లెమన్న తమ్ముడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ప్రేమించినప్పుడు, ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి చేసే తప్పులను మనం చూపించాలి.
మన ఆత్మీయ జీవితంలో ఎంత ఎక్కువగా ఎదుగుతూ ఉంటామో అంత సాతాను యొక్క దాడి జరుగుతూ ఉంటది. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావా? విశ్వాసములో బలపడుతున్నావా? ప్రతి దినము వాక్యము చదువుతున్నావా? ప్రతి దినము ప్రార్థన చేస్తున్నావా? దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా? ప్రభా, ఈ లోకమునకొద్దు ప్రభా, ఈ లోకములో పాపమునకొద్దు ప్రభా, ఈ లోకములో ఉన్నవి ఏది కూడా నాకు అక్కర్లేదు ప్రభా, నీవు నాకు కావాలి, నీ వాక్యము నాకు కావాలి, నీ పరిశుద్ధత నాకు కావాలి, నీ నీతి నాకు కావాలి, నీ రక్షణ నాకు కావాలి, నీ విమోచన నాకు కావాలి అని నీవు అనుకున్నప్పుడు, నీవు ప్రార్థనలో ఎదుగుతుంటే, నీ కుటుంబం ప్రార్థన ఎదుగుతుంటే, నీ బిడ్డల ప్రార్థన ఎదుగుతుంటే, సాతాను దాడి ఎక్కువగా నీ కుటుంబం మీద పనిచేస్తుంటది. నువ్వు దీవించబడటం సాతానికి ఇష్టపడదు, నువ్వు ఆశీర్వదించబడటం సాతానికి ఇష్టపడదు, నువ్వు హెచ్చించబడటం సాతానికి ఇష్టపడదు. నీవు ఆత్మీయ జీవితంలో ఎంత ఎక్కువగా ఎదుగుతుంటావో అంత సాతాను దాడి ఎక్కువగా ఉంటుంది. నువ్వు వాక్యము వినకపోయినా పర్లేదు, దేవుని మందిరానికి రాకపోయినా పర్లేదు, నీ జోలికి సాతాను కూడా రానే రాడు. నువ్వు ప్రార్థనకు రాకపోయినా, పాటలు పాడకపోయినా, దేవుని సన్నిధికి రాకపోయినా, వాక్యం చదవకపోయినా సాతాను నీ యొద్దకు రాడు. మరి ఎవరి యొద్దకు వస్తాడు? ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉంటారో వారిని పాడు చేయడానికి సాతాను వేచున్నాడు. అయ్యా, నేను ప్రార్థనలు ఎదుగుతున్నాను, ఇప్పుడిప్పుడే ప్రార్థనలో బలపడుతున్నాను, వాక్యములు ఎదుగుతున్నాను, అప్పుడే ప్రారంభమైపోయిన ఇంటిలో శోధనలు. నేను ప్రార్థనలు ఎదుగుతుంటే, వాక్యములు ఎదుగుతుంటే శోధనలు ఎదురవుతున్నాయి. ఏంటి ఈ శోధనలు? ఏంటి ఈ బాధలు? ఏంటి ఈ శ్రమలు అనుకుంటున్నావా? నువ్వు ప్రార్థనలు ఎదుగుతుంటే శోధనలు ఎదురవుతాయి అంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శ్రమలు కలుగుతున్నాయా? ఇబ్బందులు కలుగుతున్నాయా? అవమానాలు కలుగుతున్నాయా? ఆపదలు కలుగుతున్నాయా? అయితే నువ్వు అర్థం చేసుకోవాలి, నేను దేవునిలో ఎదుగుతున్నాను కాబట్టి, భక్తిలో ఎదుగుతున్నాను కాబట్టి, ప్రార్థనలో ఎదుగుతున్నాను కాబట్టి, ప్రభుకి దగ్గరగా జీవిస్తున్నాను కాబట్టి నాకు శ్రమలు కలుగుతున్నాయి. శ్రమలు కలిగినప్పుడు నేను ఎదుగుతున్నాను అని నువ్వు అనుకోవాలి. భయపడద్దు, పారిపోవద్దు, జడవద్దు, పిరుగుగలాపుని జీవితంలో రావద్దు. ప్రభువా, నేను ఎదుగుతున్నానయ్యా, నా కుటుంబం ఎదుగుతుంది ప్రభువా, నా ఆధ్యాత్మిక జీవితం ఎదుగుతుంది ప్రభువా. నువ్వు ఎదుగుతే మరొక నలుగురికి సహాయపడగలుగుతావు. అందుకనే సాతాను నిన్ను ఎదగనీయకుండా నువ్వు రక్షించబడితే, నీ కుటుంబం రక్షించబడితే మరొక 4 కుటుంబాలను నీవు రక్షిస్తావని, మరొక 4 దేవుని సన్నిధికి నడిపిస్తావని సాతాను నిన్ను ఎదగనీయకుండా శ్రమలను కలిగిస్తాడు. ఎదుర్కో, ప్రతి శ్రమను ఎదుర్కో, ప్రతి ఇబ్బందిని ఎదుర్కో. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆపేస్తే నువ్వు ఎవరిని తీసుకుంటావు కదా, మందిరానికి తీసుకున్నావు. అందుకని పిల్లరా, ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగేటప్పుడు ఏమిటి అంట? శ్రమలు ఎదురవుతాయి. ఒక యవనస్తుడు ఇలా అన్నాడు, జాగ్రత్తగా ఇదిగో నేను క్రికెట్లో బాగా ఎదగాలి అన్నాడు. వినాలి. ఎందుకంట క్రికెట్లో మంచి ప్లేయర్ అవ్వాలి అనుకున్నాడు అని వెనక మళ్ళా వికెట్లు ఉండకూడదు అన్నాడు. అర్థమైందా? ఏమనకూడదు? మళ్ళా వెనక మళ్ళా వికెట్లు ఉండకూడదు. మరి ఏమవ్వాలి? క్రికెట్లో మంచి ప్లేయర్ అవ్వాలి. ఈరోజు శ్రమలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, అవమానాలు జరగకూడదు. ప్రభువులో మాత్రం బాగా ఎదగాలి. అబ్బా, ఉద్యోగం రావాలి, వ్యాపారం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, అన్ని విషయాల్లో బాగుండాలి. శ్రమల మాత్రమే దగ్గరికి రాకూడదు, శ్రమల మాత్రమే ఇంటికి రాకూడదు.
శ్రమలు లేకుండా ఆధ్యాత్మిక జీవితం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి గొప్ప ఆధ్యాత్మిక జీవితము మనం పొందాలంటే, మనం జీవించాలంటే దేవుని బిడ్డలారా శ్రమలో కూడా ఉంటాయి. నువ్వు శ్రమలో కూడా ఉంటాయి. శ్రమలో అనుభవిస్తున్నావా? ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నావు, బలపడుతున్నావు. ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. ఏంటి ప్రభు ఈ పోరాటం? నా ఇరుగు పొరుగు వారికి పోరాటం ఏంటి ప్రభువా? నా ఇంట్లో నా భర్తకు పోరాటం ఏంటి ప్రభువా? నా పిల్లలకు పోరాటం ఏంటి ప్రభువా? అత్త కోడల మధ్యలో పోరాటం ఏంటి ప్రభువా? పోరాటాలు ఉంటాయి. ఎందుకు తెలుసా? ఎదుగుతున్నావు, ఎదుగుతున్నావు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావు, ప్రార్థనలో బలపడుతున్నావు. ఇబ్బందులు కలుగుతాయి, ఆపదలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, పోరాటాలు వస్తూ ఉంటాయి. అయినను దేవునిలో ఆశ కలుగుండవు. అయినను దేవుని ఆశ కలుగుండవు. అయితే దేవుని మీద ఆనుకున్నప్పుడు నువ్వు అన్ని విషయాల్లో గెలుచుడుగాక. ఆమె హల్లెలూయా. ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు నీవు ఆధారపడవలసింది జీవము కలిగిన దేవుడి మీద ఆధారపడాలి. విమోచనిచ్చిన దేవుడి మీద ఆధారపడాలి. నీవు ఆధారపడినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో నేను గెలిపించుగాక. ఆమె చెబుతాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని విషయాల్లో నువ్వు గెలుస్తావు. నీ ఇంటిలో గెలుస్తావు, వీధిలో గెలుస్తావు, శత్రుల మధ్యలో గెలుస్తావు, రక్త సమర మధ్యలో గెలుస్తావు. నేను గెలవను అన్న స్థలంలో దేవుడు నిన్ను గెలిపించుగాక. ఇది జరగదు అన్న కార్యాన్ని నీ జీవితంలో దేవుడు జరిగించుగాక. అబ్రహాము, మోషే, యోసేపు వీళ్ళందరూ కూడా శ్రమలు ఎదుర్కొన్న వాళ్ళే. అబ్రహాము శ్రమలు ఎదుర్కోలా, యోసేపు శ్రమలు ఎదుర్కోలా, మోషే గారు శ్రమలు ఎదుర్కోలా. వీళ్ళందరూ కూడా శ్రమలు ఎదుర్కొన్న వాళ్ళే. వారు శ్రమలు ఎదుర్కొని దేవునిలో ఎదుగుతున్న వాళ్ళు. దేవుడు వారిని ఎన్నుకున్నాడు, దేవుడు వారిని ఎన్నుకున్నాడు, దేవుడు వారిని పిలిచాడు. శ్రమలు అనేవి మన జీవితంలో సహజంగా వస్తూ ఉంటాయి. శ్రమలు వచ్చినప్పుడు భయపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు భయపడతాం. అబ్రహాముని జ్ఞాపకం చేసుకో, యోసేపు గారి జ్ఞాపకం చేసుకో, మోషే గారి జ్ఞాపకం చేసుకో. కాబట్టి దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఇప్పటి వరకు ఏమి పోగొట్టుకోలేదు అనేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఉన్నారా? ఏం పోగొట్టుకోలేదండి అనేవాళ్ళు ఉన్నారా? ఎవరు ఉండరు. అయితే ఎందుకు పోగొట్టుకున్నావు? చెలే, ఎందుకు పోగొట్టుకున్నావు? ఒకప్పుడు ఇల్లు ఉంది, పోగొట్టుకున్నావా? ఒకప్పుడు ఉద్యోగం ఉంది, పోగొట్టుకున్నావా? ఒకప్పుడు ఆరోగ్యం ఉంది, పోగొట్టుకున్నావా? ఒకప్పుడు భక్తి ఉంది, పోగొట్టుకున్నావా? ఒకప్పుడు ప్రార్థన జీవితం ఉంది, పోగొట్టుకున్నావా? గమనించండి, ఎవరు పోగొట్టుకుంటారు? ఉన్నవాళ్ళు పోగొట్టుకుంటారు. లేనుళ్ళ చెప్పాలి. ఎవరు పోగొట్టుకుంటారంట? ఉన్నవాళ్ళు పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్న తర్వాత పోగొట్టుకున్న వస్తువు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాం. ఎప్పుడు? పోగొట్టుకున్న తర్వాత. ఎప్పుడంట? పోగొట్టుకున్న తర్వాత పోగొట్టుకున్న వస్తువు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాం. అంతకు ముందు ఉండదు, ఆలోచన ఉండదు. పోగొట్టుకున్న తర్వాత వస్తుంది. ఎందుకు తెలుసా? దాని విలువ ఏంటో అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడో పోగొట్టుకున్న తర్వాత విలువ అర్థమవుతుంది. ఇంట్లో భార్యను పోగొట్టుకున్న తర్వాత భర్తకు విలువ అర్థమవుతుంది. పుట్టింటికి వెళ్ళిన తర్వాత భార్య విలువేంటో భర్తకు అర్థమవుతుంది. భర్త విలువేంటో భార్యకు అర్థమవుతుంది. బిడ్డల విలువేంటో తల్లిదండ్రులకు అర్థమవుతుంది. తల్లిదండ్రుల విలువేంటో బిడ్డలకు అర్థమవుతుంది. ఎప్పుడో తెలుసా? పోగొట్టుకున్న తర్వాత. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు మంచి ఇల్లు ఇచ్చినప్పుడు, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చినప్పుడు, దేవుడు మంచి స్థితి ఇచ్చినప్పుడు, దేవుడు నీ జీవితంలో మంచి కార్యాలు చేసినప్పుడు, ఈ రోజు దేవుడి వాక్యం వినకుండా, దేవుడి మాట వినకుండా, దేవునికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడిచ్చిన అన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది.
దాని విలువేంటో అప్పుడు వరకు అర్థం కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి విన్నారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది పోగొట్టుకోవడానికి రెండు కారణాలు. ఒకటి మన అజాగ్రత్త వల్ల పోతుంది. చెప్పాలి. ఒకటి మన అజాగ్రత్త వల్ల పోతుంది. నెంబర్ 2, మనము జాగ్రత్తగానే ఉన్నాము కానీ మన దగ్గర ఉన్న వస్తువు దొంగిలించబడింది. ఒక వస్తువు పోవటానికి రెండు కారణాలు. ఒకటి మన అజాగ్రత్త, నెంబర్ 2 మన దగ్గర నుండి దొంగిలించబడటం. మన ఆత్మ జీవిత విషయంలో కూడా కోల్పోయిన వారు చాలా మంది వచ్చారు కదండి. ఒకప్పుడు ఆత్మ జీవితము, ఒకప్పుడు బాగా ప్రార్థన, ఒకప్పుడు బాగా వాక్యము, ఒకప్పుడు మంచి స్థితి మన జీవితంలో ఉన్నాయి. పోగొట్టుకున్నావా? ఈ రాత్రి పోగొట్టుకున్న ప్రతిది కూడా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమె హల్లెలూయా. ప్రభా, ఒకప్పుడు ప్రార్థన జీవితం బాగుంది ప్రభా, ఈ రాత్రి పోగొట్టుకున్న ప్రార్థన జీవితాన్ని నాకు ఇవ్వండి ప్రభా. ఈ రాత్రి ఏమైతే నువ్వు పోగొట్టుకున్నావో వాటన్నిటిని కూడా దేవుడు తిరిగి నీకు ఇచ్చునుగాక. ఆమె హల్లెలూయా. ఒకప్పుడు దేవుని సన్నిధిలో బాగా గడిపేవా? ఒక మంచిగా పాడే వ్యక్తివా? ప్రార్థన చేసే వ్యక్తివా? దేవుని సన్నిధిలో పరిచయం చేసే వ్యక్తివా? ఒకప్పుడు ఉన్న పరిచర్యను పోగొట్టుకున్నావా? ఒకప్పుడున్న స్థితిని పోగొట్టుకున్నావా? ఈ రాత్రి దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభా, పోగొట్టుకున్నవన్నీ కొన్ని ఇచ్చే దేవుడే ఉన్నావు ప్రభా. ఈ రాత్రి నేను ఏదైతే పోగొట్టుకున్నానో నాకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను బిడ్డలారా, ఆత్మీయమైన వరాలు కలిగి ఉన్నాం. వాటిని కోల్పోయినట్లయితే వాటిని ఎందుకు కోల్పోయామో తిరిగి వాటిని పొందుకోవటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించే దావీదు గారు పిల్లగా పోగొట్టుకున్నవి, దావీదు గారు కోల్పోయినవి తిరిగి ఆయన మరలా పొందుకున్నాడు. దావీదు గారు 4 విషయాల్లో ఆయన కోల్పోయాడు. కోల్పోయిన వాటిని దావీదు గారు 4 విషయాలు కోల్పోయాడు, మరలా తిరిగి పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 4 విషయాలు దావీదు ఎందుట్లో కోల్పోయాడు, దావీదు ఎలా కోల్పోయాడు, దావీదు ఎలా మరలా తిరిగి పొందుకున్నాడు ఈ రాత్రి ఖచ్చితంగా సందేశంగా మనం విందాం. 2 చేతుల పైకెత్తి ప్రవేశించండి. హల్లెలూయా. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా యేసయ్యా దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. అందరికి వచ్చిన పాట పాడదాం. కరెంట్ ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను, పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా యేసయ్యా
అందరు రెండు చేతులు పైకి ప్రవేశించాలి. కరెంటు బాక్సులు కొంచెం ఇబ్బంది. నేను ఎక్కడికి వెళ్ళిన బాక్సులో కరెంట్ ఇబ్బంది ఉంటుంది లేదా ఏం కాదు, గమనించండి. కొన్ని చోట్ల బాక్సులు అలా ఆగిపోయాయి. నేను సోదరపడు హల్లెలూయా హల్లెలూయా. గమనించిన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి తప్పు చేస్తే నరకానికి వెళతాడా లేదా ఇక్కడే పర్యవస్థానం అనుభవిస్తాడా? దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఏ విశ్వాస అయినా సరే తప్పు చేస్తే నరకానికి వెళ్ళడు, ఈ లోకములోనే పర్యవస్థానం అనుభవిస్తాడు. అర్థమైందా దేవుని బిడ్డలారా? నేను మంచి ప్రార్థన పరుడను, మంచి విశ్వాసని, నాకు వాక్యం బాగా తెలుసు అనుకుంటున్నావేమో. ఆయన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు కానీ తప్పు చేస్తే దానికి పర్యవస్థానము ఇక్కడే అనుభవించాలి. దావీదు పిల్లరా మంచి భక్తిపరుడు, అవునా? నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవునికి హృదయానుసారుడు దావీదు జీవితముల పిల్లరా, దావీదు చేసిన తప్పును బట్టి, దావీదు చేసిన పాపమును బట్టి ఈ లోకములోనే దావీదు పాపమునకు పర్యవస్థానం అనుభవించాడు. దావీదు నుండి దేవుడు మనతో నేర్పుతున్నాడు. దావీదు నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇష్టానుసారుడుగా దేవుడు ప్రేమించిన దావీదు ఏర్పరచుకున్నవాడు. దావీదు జీవితంలో దావీదు చేసిన పాపమును బట్టి, దావీదు చేసిన పొరపాటును బట్టి దావీదు గారికి నష్టము జరిగింది. దేవుడు రాశాడు, దావీదు దేవునికి ఇష్టడే కదా, పాపములు కప్పివేయొచ్చు కదా. జాగ్రత్తగా వాక్యాన్ని, దావీదు దేవునికి ఇష్టడు, దావీదుని దేవుడు ప్రేమించాడు. అదే దావీదు తప్పు చేశాడు, తప్పులు కూడా బైబిల్లో రాయించాడు దేవుడు. అర్థమైనా చెప్పింది? ఎంతగా ప్రేమించాడో, ప్రేమించిన దేవుడే తప్పులు కూడా చూపించాడు. దావీదు గారి జీవితంలో పరలోకములో ఉన్నాడంటే దావీదు సందేహం లేదు. దావీదు గారు కూడా పరలోకములో ఉన్నాడు. ఎందుకని తెలిపినారా? దావీదు గారు ఈ లోకములో ఉండగానే తను చేసిన తప్పుకు పర్యవస్థానం అనుభవించాడు. యేసుక్రీస్తు వారు కూడా దావీదు గారిని తండ్రిగా పిలిచాడు. పరిశుద్ధ గ్రంథములో సందేహం లేదు. దావీదు గారు వంశముల నుండి యేసుక్రీస్తు వారు బయటకు వచ్చాడు. సంసోను పాపము చేసినప్పుడు సంసోను కూడా విశ్వాసుల యొక్క జాబితాలో సంసోను కూడా లెక్కించాడు పరిశుద్ధ గ్రంథములో. సంసోను కూడా దెలీలాతో పాపం చేసినప్పుడు సంసోను నరకానికి వెళ్ళాడా? లేదు. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వాక్య భాగములో విశ్వాస జాబితాల్లో కూడా సంసోను గారిని లెక్కించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఎవరిని అడగడు, ఆయన నేను చూచాను అంటాడు. విశ్వాసి జీవితంలో దేవుడు ఎవరిని అడిగి తెలుసుకునే దేవుడు కాదు, ప్రతి వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు. ఈ భూలోకములో ప్రతి వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు. దావీదు గారు తప్పు చేసినప్పుడు దావీదును దేవుడు చూశాడు. సంసోను తప్పు చేసినప్పుడు సంసోను దేవుడు చూశాడు. ఇతరులు అడిగి తెలుసుకునేవాడు కాదు, దేవుడు సమస్తమును ఆయన చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నువ్వు చేసింది, నీవు త్రాగింది, నీవు మాట్లాడింది, నీ హృదయంలో ఏమి అనుకున్నది దేవుడు చూస్తున్నాడు.
దావీదేమనుకున్నాడు? నేను చేసిన పాపం ఎవరికి తెలియదు అనుకున్నాడు. సంసోను ఏమనుకున్నాడు? నేను చేసిన పాపం ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియజేస్తుంది, మనము ఏది చేసినా దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. కోల్పోయినవన్నీ కూడా దేవుడు మరలా తిరిగి ఇవ్వగలిగిన వాడు. కోల్పోయినవన్నీ కూడా దేవుడు మరలా తిరిగి ఇవ్వగలిగిన వాడు. తన నష్టానికి ఖచ్చితంగా మనము అనుభవించవలసిందే. దావీదు గారి జీవితంలో కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి దావీదు గారికి ఇచ్చాడు. దావీదు గారు పోగొట్టుకున్నాడు, మరలా తిరిగి తెచ్చుకున్నాడు. ఏం పెట్టారా? మన జీవితంలో కూడా చాలా చాలా విషయాల్లో మనము పోగొట్టుకున్నాం. ఈ రాత్రి దేవుడు మనకి తిరిగి ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా గారు అందరికీ తెలుసు. ఎలీషా గారికి ఒక స్కూల్ ఉంది. జాగ్రత్తగా, ఎలీషా గారికి ఒక స్కూల్ ఉంది. ఒక రోజున పెద్దలు వచ్చి, అయ్యా ఎలీషా గారు, మన స్కూలు చెదరబెట్టిపోయింది, మన స్కూల్ బాగు చేయడానికి బాగులు కావాలి, మేము అడవికి వెళుతున్నాం, పెద్ద వ్యక్తులు కాబట్టి నీవు కూడా వచ్చి అలా చేసుకుని కూర్చుంటే మేము బాధలు నరుగుతామన్నారు. జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఎలీషా గారు కూడా అక్కడున్న ఆ పెద్దలతో అడవికి వెళ్ళారు. వాళ్ళ బాధలు నరుగుతున్నారు. వారు నరుగుతుంటే ఆ గొడ్డలి ఎక్కడ పడిందా సార్? నేలలో పడి చేస్తున్నాను. గొడ్డలి నేలలో పడింది. వెంటనే ఆ యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చాడు. అయ్యా ఎలీషా గారు, ఏంటయ్యా? యవనస్తుడు చెప్తున్నాడు. గొడ్డలి పోగానే ఎలీషా గారి దగ్గరకు వచ్చి ఆయన చెప్పుకుంటున్నాడు, అయ్యా గొడ్డలి నాది కాదు, ఆ గొడ్డలి ఆ నీటిలో పడింది. ఏం చెప్పాడు? దైవసేవకుడి దగ్గరకు వచ్చి, గొడ్డలి నాది కాదు అయ్యా, గొడ్డలి ఆ నీటిలో పడిందయ్యా. గమనించండి. నెంబర్ 2, ఆ యవనస్తుడు వచ్చినాడు. దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి అబద్ధము చెప్పకుండా, ఎగస్ట్రాలు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఆ నేలలో ఉన్న గొడ్డలి పైకి వచ్చిందా? ఎందుకు వచ్చిందంటే, జాగ్రత్తగా నడుపుతున్నారా, నేలలో ఉన్న గొడ్డలి పైకి రావటానికి ఆ యవనస్తుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. పోగొట్టుకున్న, కోల్పోయిన ఆ గొడ్డలి తిరిగి పొందుకున్నాడు. గొడ్డలి ఏమైపోయిందట? పోగొట్టుకున్నాడు, మరలా తిరిగి పొందుకున్నాడు. పోగొట్టుకున్న గొడ్డలి మరలా తిరిగి పొందుకోవటానికి ఒకటి యథార్థంగా చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యథార్థంగా చెప్పాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీవు పోగొట్టుకున్నవి మరలా తిరిగి పొందాలంటే నీవు కూడా దేవుని దగ్గర యథార్థంగా చెప్పాలి. ప్రభువా, ఇదిగో నా అవిధేయతను బట్టి నా ఇల్లు పోగొట్టుకున్నాను, నా త్రాగుడు బట్టి నా సంసారం పోగొట్టుకున్నాను, అయ్యా నా లోకానుసరమైన జీవితాన్ని బట్టి నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను. యథార్థంగా దేవుని సన్నిధిలో నువ్వు చెప్పగలిగితే పోగొట్టుకున్నవన్నీ కూడా ప్రభు నీకు తిరిగి ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. అయ్యగారు, ఎందుకండి మేము పోగొట్టుకున్నామని మాకు తిరిగి రావట్లేదంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది. యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్పు, యథార్థంగా దేవునితో మాట్లాడు, యథార్థంగా ప్రార్థన చేయి, యథార్థంగా దేవుని అడుగు. నువ్వు ఏ రీతిగా పోగొట్టుకున్నావో, ప్రభువా నా వ్యసనాల బట్టి, నా దోషాల బట్టి, ప్రభువా నా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నానని నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగితే పోగొట్టుకున్న గొడ్డలిని ఏ రీతిగా తిరిగి పొందుకున్నాడో నీవు కూడా పోగొట్టుకున్న ఆశీర్వాదాలు నీవు కూడా పొందుకుందువగాక. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 2, పోగొట్టుకున్న గొడ్డలి తిరిగి పొందుకోవడానికి దేవుని సేవకుల దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్పడం. చాలా మంది విశ్వాసులు సేవకులతో అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. మీరు కాదులండి. హల్లెలూయా.
కదండి. అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇంకా నీ జీవితంలో అబద్ధాలు మానలేదు, ఇంకా నీ భక్తి జీవితంలో అబద్ధాలు మానలేదు. ప్రార్థనకు వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, కానీ అబద్ధాలు మానలేదు. కానీ యవనస్తుడు ఉన్నది ఉన్నట్లుగా సేవకులతో చెప్పుకున్నాడు కాబట్టి పోగొట్టుకున్నది మరలా తిరిగి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, చాలా మంది దేవుని దగ్గర యథార్థంగా ఉండలేరు, చాలా మంది దేవుని దగ్గర పవిత్రంగా ఉండలేరు. ప్రార్థన చేయమంటే పౌరాణిక నాటకం ఎత్తుతారు. ప్రార్థన చేయమనం అనుకోండి, ఎక్కడ లేని ప్రార్థన అంతా కూడా చేస్తారు. ఇక అప్పుడు ఎత్తిద్దాక పౌరాణిక నాటకంలో పదాలు వాడతారు చూడండి కదండి. ప్రార్థన వెనక ఉన్న రహస్యకరమైన జీవితాన్ని ప్రభు చూస్తాడు. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు వెనుకున్న జీవితాన్ని దేవుడు చూస్తాడు. వెనుకున్న జీవితాన్ని బట్టే దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. నీ రహస్యకరమైన జీవితం, నీ పాపిష్టకరమైన జీవితం, నీ లోకానుసరమైన జీవితాన్ని దేవుడు చూస్తాడు. మన ప్రతి వేషము దేవుడు చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? మన ప్రతి వేషము దేవుడు చూస్తున్నాడు. వెనుకమేమో వేషము ధరించుకొని ముందేమో ప్రార్థన చేస్తుంటే ప్రభు ప్రార్థన చూస్తాడా, వెనుకమల వేషం చూస్తాడా? గమనించండి బిడ్డలారా, గుర్తు పెట్టుకోండి. ప్రార్థనకు ముందు ఉన్నటువంటి జీవితం సరైనది కాకపోతే దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వడు. మన ప్రార్థన కన్నా ముందు జీవితము సరైన జీవితమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరైన జీవితమైనప్పుడు దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుని మీద భక్తి ఉంటే ప్రార్థనలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఏఆర్ స్టీవెన్స్ అలా పాడాలంటే అది కుదిరింది చెప్పరండి. అవునే కదా, మైకేల్ అయ్య గారు లాగే వాక్యం చెప్పాలి కదా. ఒకవేళ ఇంకొక అయ్యగారు లాగా చెప్పాలనుకుంటే నా వెనుక ఉన్న వేషాన్ని ప్రభు చూస్తాడు. ప్రార్థనలో కూడా ఉన్నది ఉన్నట్లుగా ప్రార్థన చేయి. నీకు ఏది అవసరమో ప్రార్థన చేయి. నీ పిల్లలకి ఏది అవసరమో ప్రార్థన చేయి. నీ కుటుంబానికి ఏది అవసరమో ప్రార్థన చేయి. నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏది అవసరమో ప్రార్థన చేయి. ప్రార్థన ఉన్నది ఉన్నట్లుగా ప్రార్థన చేయగలిగితే పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు తిరిగిచ్చునగాక. హల్లెలూయా. ఎలీషా గారు అడిగారు, అబ్బాయి ఎక్కడ పోగొట్టుకున్నావు? అతడు యథార్థంగా సమాధానం చెప్పాడు. మనము కోల్పోయినప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి. అర్థమైందా? ఏదైనా వస్తువు పోగొట్టుకున్నాం అనుకోండి, ఎక్కడ పోగొట్టుకున్నావు, ఏం పోగొట్టుకున్నావు, ఎలా పోగొట్టుకున్నావు, ప్రశ్న తెలియదా? అర్థమైందా? ఈ ప్రశ్న అడిగేటప్పుడు మనం చెప్పలేదు అనుకోండి, దొరికిద్దా? ఎలీషా గారు కూడా అడిగాడు, అబ్బాయి ఎక్కడ పోగొట్టుకున్నావు? యథార్థంగా సమాధానం చెప్పాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నిన్ను కూడా దేవుడు అడిగినప్పుడు నీవు కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా సమాధానం చెప్పగలిగితే పోగొట్టుకున్నవి కోల్పోయినవన్నీ కూడా ప్రభునికి తిరిగిచ్చునుగాక. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చెప్పాడు, అయ్యా అక్కడ పోగొట్టుకున్నాను. ఇప్పుడు సేవకుడు అన్నాడు, ఈ కొమ్మ నరికి నెలలో వేస్తే ఏమైంది అంటూ మనమైతే చెప్పలేంటండి. కొమ్మ నరికి పైకి వస్తా అయ్యారు, వస్తాంటారు. ఎలా వస్తా అయ్యారు? ముందు నరకు మనం నరక క్రితమే ఎన్ని ప్రశ్నలు వేస్తాం అయ్యగారికి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తుడైతే అలా అడగలేదు. సేవకుడు చెప్పాడు, ఈ కొమ్మ నరికి నీటిలో వేయి అన్నాడు. ఏం చేశాడు? వెంటనే ఆ కొమ్మ నరికి నీటిలో వేసాడు. పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయగలిగితే,
దేవుడి మాటకు విధేయత చూపించగలిగితే నీ జీవితంలో అన్ని కూడా సమకూర్చబడునగాక. దేవుని మాట విను, దేవుని వాక్యం విను, దేవుని వాక్యానికి విధేయత చూపించు. ఇక్కడ ఎలీషా మాటకు యవనస్తుడు విధేయత కలిగి ఉన్నాడు. ఎలీషా మాట ఆ యవనస్తుడు విన్నాడు కాబట్టి పోగొట్టుకున్న ఆ గొడ్డలని మరలా తిరిగి పొందుకున్నాడు. రాత్రి దేవుని బిడ్డలారా, నీవు కూడా పోగొట్టుకుని తిరిగి పొందుకోవాలంటే నీవు కూడా చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా నీవు చేయాలి. దేవుని సన్నిధిలో విధేయత చూపించు. దేవుని యొక్క మాటకు లోబడు. గమనించండి, దావీదు గొలియాతును చంపాడు. వాక్యములోకి వెళ్దాం. దావీదు గొలియాతును చంపాడు. వీడు బాగానే ఉన్నాడు. గమనించండి, సమస్య ఎవరికి వచ్చింది? సౌలుకు వచ్చింది. అమ్మాయి జాగ్రత్త. దావీదు ఎవరు చంపాడు? గొలియాతును. సమస్య ఎవరికి రావాలి? గొలియాతు ఇంట్లోకి రావాలి. అవునా చెప్పారేంటండి? అవునా కదా? మరి పక్కింటోళ్ళకి వచ్చిందేంటి? ఆ ఇంటోళ్ళకి వస్తే పక్కింటోళ్ళకి ఏ పని? ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి గొడవ వస్తే మరొక వ్యక్తికి ఏ పని? అర్థం చెప్పింది నేను. ఇప్పుడు దావీదు గొలియాతుకు గొడవ వచ్చింది, సౌలుకి ఏం పని? సౌలు ఏమనుకుంటున్నాడు? దావీదును చంపాలనుకుంటున్నాడు. సౌలు దావీదు చంపాలనుకున్నాడు. ఇప్పుడు దావీదు ఎవరు చంపాడు? గొలియాతును చంపాడు. గొలియాతు అన్నదమ్ములు ఎవరిని చంపాలి? దావీదును చంపాలి అంటా కదా. ఇప్పుడు సౌలు ఎవరు చంపాలనుకున్నాడు? దావీదును చంపాలనుకుంటున్నాడు. దేని గమనించండి, దావీదు రాజు అవుతాడు అనే వార్త సౌలు ఉన్నాడు. దావీదు రాజు అవబోతున్నాడు. సౌలు విన్నాడు. సౌలు తన కుమారుడు రాజుగా చేయాలనుకున్నాడు. ఈ పనికి మాలిన దావీదు రాజు అవటం ఏంటని సౌలు విని దావీదును చంపాలనుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు, సౌలు వచ్చినాడు, దేవుడు ఎవరిని రాజుగా చేయాలనుకుంటున్నాడో మొదటగా వాడినే లేపేస్తే పోలా సమస్య ఉండదని అనుకున్నాడు. సౌలు దావీదును చంపాలనుకున్నాడు. అనేక సార్లు దావీదు మీద అటాక్ చేశాడు. దావీదును చంపాలని అనేక సార్లు సౌలు అటాక్ చేశాడు. దేవుని మహాకృపను బట్టి దేవుడు దావీదుని అన్ని విషయాల్లో తప్పించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు దావీదు పారిపోతూ ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. వాక్యం వినండి. దావీదు 4 విషయాల్లో కోల్పోయాడు, 4 విషయాల్లో తిరిగి పొందుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు సౌలు తరుముతూ ఉంటే దావీదు పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తి ఏ ఫిలిష్తీయుడైతే చంపాడో దావీదు అదే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళి దావీదు అంటున్నాడు, ఆకీషు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా ఏలినవాడా అన్నాడు. గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడేమో యుద్ధం ఎవరిదన్నాడు? మరి సౌలు చంపినప్పుడు కూడా యుద్ధం ఎవరిదనాలి? యెహోవాదనాలి. అర్థమైందా? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా ఏలినవాడా అంటే దావీదు దేవుని మర్చిపోయాడు. దేవుని బలాన్ని మర్చిపోయాడు. ఫిలిష్తీయుల అండను కోరుకున్నాడు. ఫిలిష్తీయుల బలాన్ని కోరుకున్నాడు. ఫిలిష్తీయుల అధికారాన్ని కోరుకున్నాడు. ఫిలిష్తీయుల జనాంగాన్ని కోరుకున్నాడు. ఇదిగో దావీదు సౌలు మీదకి వెళ్ళవలసిన దావీదు, దేవుని కోరుకోవలసిన దావీదు దేవుని కోరుకోకుండా ఫిలిష్తీయులను కోరుకున్నాడు. దేవునికి కోపం వచ్చింది. జాగ్రత్త. నా ఏలినవాడా దావీదును ఎవరు ఏలాలంట? దేవుడు ఏలవలసిన దేవుడి పేరు గమనించండి. ఇదిగో నన్ను మీరు ఏలండి. ఓ ఫిలిష్తీయుల మీరు నన్ను ఏలండి. దావీదు ఆ రోజున దేవుని విడిచిపెట్టి ఫిలిష్తీయులను ఆశ్రయించినప్పుడు దేవునికి కోపం వచ్చింది. అమాలేకులను
ఏర్పాటు చేసాడు దేవుడు. జాగ్రత్తగా అమాలేకులు ఏర్పాటు చేసి, ఓ అమాలేకులరా దావీదు కుటుంబం మీదకి వెళ్ళండి అని ఆ రోజున అమాలేకులు దావీదు కుటుంబం మీదకి వెళ్ళి దావీదు భార్యలను, దావీదు పిల్లలను, దావీదు ఆస్తిని, దావీదుతో పాటుకున్న యొక్క శిష్యుల యొక్క ఆస్తిని, భార్య పిల్లలందరూ కూడా అమాలేకులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు తన భార్యలను కోల్పోయాడు, దావీదు తన బిడ్డలను కోల్పోయాడు, దావీదు తన సంపదను కోల్పోయాడు. దావీదు గారికి వార్త నిలబడింది, నీ భార్య పిల్లలను సంపదను అమాలేకులు తీసుకుని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే దావీదు గారికి వినపడిందో, దావీదు గారు వారి గృహానికి వచ్చినప్పుడు ఎవరు లేరు. దావీదు గారితో పాటు ఉన్న ఈ సైనికులు ఏమంటున్నట్టే, ఓ దావీదా, నీ వలననే నీవు దేవుని ఆశ్రయించకుండా ఫిలిష్తీయులను ఆశ్రయించడం ద్వారా ఇదిగో మా భార్యలు, మా పిల్లలు, మా ఆస్తి అమాలేకులు తీసుకుని వెళ్ళిపోయారు. దావీదు నీ వలనని రాళ్ళు పట్టుకొని దావీదును కొట్టడం ప్రారంభించారు. రాళ్ళు పట్టుకొని దావీదును కొట్టడం ప్రారంభించారు. అప్పుడు దావీదు అంటున్నాడు, దేవుని యొక్క జ్ఞానము దావీదుకు వచ్చి, ప్రభువా నీవు తప్ప నాకు ఎవరు సహాయము చేయరు. దావీదు మరలా దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నీవే సహాయం ఇచ్చే, ప్రభువా నీవు తప్ప ఎవరు సహాయం చేయలేరు ప్రభు అని దేవుని సన్నిధిలో మరలా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుండగా దేవుడు అంటున్నాడు, ఇదిగో దావీదు, నీవు పోగొట్టుకున్నవన్నీ, నీవు కోల్పోయినవన్నీ మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. ఉందా బైబిల్లో? వాక్యభాగంకి వెళ్ళిపోదామా? ఎన్ని తీయాలంటే 3 గంటల పడుతుంది, అందుకే చెప్పేస్తున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 29, 8, 9 వచనాలు త్వరగా. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఆకీషుతో అంటున్నాడు, ఓ నా ఏలునవాడగు రాజా, నా ఏలునవాడగు రాజా. గమనించండి, దేవునితో కనెక్షన్ పోతే ప్రతి పనికిమాల వాడి యొక్క కాళ్ళు పట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు దావీదు ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నాడు? ఆకీషు కాళ్ళు పట్టుకుంటున్నాడు. మరి ఎందుకని? దేవునితో కనెక్షన్ పోగొట్టుకున్నాడు కాబట్టి ఆకీషు పాదాలు పట్టుకొని, అయ్యా నా ఏలిన వాడు అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా దేవునితో ఆ కనెక్షన్ పోగొట్టుకున్నాడో ఆపదలకు వెళ్ళిపోయాడు. వినండి, ఈ రోజున నీవు కూడా దేవునితో కనెక్షన్ పోగొట్టుకుంటే అనేక ఆపదలు చిక్కుపోతావు. మందిరముతో ఆ కనెక్షన్ పోగొట్టుకుంటే ఆపదలు చిక్కుపోతావు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టద్దు, దేవుని విడిచిపెట్టద్దు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు, దేవుని సేవకులను విడిచిపెట్టద్దు. సేవకులతో ప్రయాణించి, మందిరముతో ప్రయాణించి, ప్రభుతో ప్రయాణించి, ప్రయాణము చేసినంత కాలము నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు తిరిగిచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దావీదు వచ్చినాడు, ఎంత మొండి పట్టుతో ఉన్నాడంటే, నేను ఇక ఆగలేను, నా శత్రువైన సౌలును చంపాలి. చాలా మంది ఆగరు ఆయన దావీదు ఆగరు, నేను ఆగను. చాలా మంది అంటారు కదా, మనం ఇక గొడవ జరిగేటప్పుడు మనం ఆగరా, నేను ఆగను అంటాడు. దావీదు గారు కూడా అలాగే ఉంది. అర్థమైందా? సౌలుని చంపాలి, సౌలుని చంపాలి, ఆగరా, ఆగను, సౌలుని చంపాలి. నువ్వు సౌలుని చంపాలంటే నువ్వు దేవుని ఆశ్రయించాలి, నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. ఆకీషు కాదు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1-4 వచనం పడింది. అందరు దావీదు గారు తిరుగుతున్నారు, దావీదు ఒక్కడే ఉన్నాడు, ఏకాకి అయినాడు. మీరు ఎంతమంది ఉన్నా ఈరోజు దేవుని బిడ్డలారా ఏకాకిలాగా ఉన్నారా? చెప్పుకొని బాధలు మీరున్నారా? చెప్పుకొని ఇబ్బందులు మీరున్నారా? ఆ రోజున ఏకాకి అయిపోయాడు దావీదు గారు. ఎవరికి చెప్పుకొని పరిస్థితులు ఉన్నాడు. దావీదు గారిని రాళ్లతో కొడుతుంటే ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. తన బాధ
బాధ లోపల ఉంది, ఎవరికి చెప్పలేకపోతున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ చెల్లి తమ్ముడా, నీ హృదయంలో బాధ ఎవరికి చెప్పుకోలేక ఏకాకిలాగా ఉన్నావా? అయితే నువ్వు దేవునితో చెప్పు, నీ బాధలన్నీ దేవునితో చెప్పు, నీ కష్టాలని దేవునితో చెప్పు. పోగొట్టుకున్నవన్నీ కూడా ప్రభు నీకు తిరిగి ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విన్నారా, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనుము. 7:8 రాయబడింది, నేను యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొందును. ఆ రోజున దావీదు గారు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వచ్చిన్నాడు, దావీదు నువ్వు వెళ్ళు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఇవ్వబోతున్నాను. దేవుడు మనతో లేకపోతే మనం ఏమీ కూడా పొందుకోలేము. దేవుడు మనతో లేకపోతే మనం ఏమీ కొట్లరా తిరిగి తెచ్చుకోలేము. కేవలము దేవుని నిర్ణయం బట్టి మనం ముందుకు వెళ్ళాలి. దావీదుని దేవుడు వచ్చినాడు, నువ్వు వెళ్ళు. దావీదు వెళ్ళి తన భార్య పిల్లలను తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాల వల్ల మనము కోల్పోతాం. అవునా కదా సారా? తొందరపాటు నిర్ణయాలు. అదే దావీదు సౌలు తరుముతుంచే దేవుని పాదాలు పట్టుకోవలసిన దావీదు ఆకీసు పాదాలు పట్టుకున్నాడు. గల కారణం తొందరపాటు నిర్ణయం ద్వారా భార్య పిల్లలను పోగొట్టుకున్నాడు దావీదు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, తొందరపాటు నిర్ణయాలు బట్టి బిడ్డలు పోగొట్టుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు బట్టి సంస్థలను పోగొట్టుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు బట్టి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. ఆలోచన చేయి, ప్రార్థన చేయి. ప్రభుకి అప్పగించిన సమస్య, ప్రభుకి అప్పగించిన ఇబ్బందిని, ప్రభుకి అప్పగించిన శ్రమను ఆలోచన చేయి. దావీదు తొందరపాటు నిర్ణయం తీసుకొని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. ప్రభా, నా తొందరపాటు నిర్ణయాన్ని క్షమించు ప్రభు అని మరలా ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు పోగొట్టుకున్న భార్యలను, పోగొట్టుకున్న బిడ్డలను, పోగొట్టుకున్న సంపదలను దేవుడు మరలా దావీదుకి తిరిగి ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకే ఒక పాయింట్ చెప్పా, ఎంత అయింది? 10 అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎన్ని చెప్తానన్నా? 4 కదా? త్వరగా చెప్పేద్దా? ప్రైజ్ లా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? భార్యను, పిల్లలను, సంపదలను కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? దేవుని ఆశ్రయించకుండా ఆకీషును ఆశ్రయించడం ద్వారా కోల్పోయాడు. మరలా జ్ఞానం వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని నన్ను క్షమించు ప్రభుని ప్రార్థన చేసినప్పుడు పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా తిరిగి పొందుకున్నాను. ఈ రాత్రి చెప్పగలను, ఈ రోజున దేవుని బిడ్డలారా, ఏమైతే పోగొట్టుకున్నామో హేళన చేస్తున్నారా? సంఘంలో, సమాజంలో హేళన చేస్తున్నారా? అప్పులు ఉన్నాయని హేళన చేస్తున్నారా? వారి కుటుంబం పని అయిపోయింది, వారి కుటుంబ నాశనం అయిపోయింది, వారి కుటుంబం పతనం అయిపోయింది అనుకుంటున్నారా? సమాజం సేవకుడిగా తెలియజేస్తున్నాను, నా యేసు పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఎక్కడైతే దూషించబడ్డామో, ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే హేళన చేయబడ్డామో అదే స్థలములో దేవుడు నీ కుటుంబాన్ని నిలబెట్టునగాక. ప్రార్థన చేయి. కోల్పోయిన దావీదు మరలా తిరిగి పొందుకున్నాడు. నెంబర్ 2, దావీదు పిల్లగా రాజు అయిన తర్వాత రెండో విషయం, మందసమును కోల్పోయాడు. మందసాన్ని కోల్పోయాడు. రెండోది ఏం కోల్పోయాడు? మందసాన్ని కోల్పోయాడు. దావీదు రాజు అయిన తర్వాత అనుకున్నాడు మందసం తీసుకొని రావాలనుకున్నాడు. ఎక్కడికి? యెరూషలేము. అబ్బాయి వినాలి, దావీదు మందసాన్ని తీసుకొని రావాలనుకున్నాడు యెరూషలేముకి. యెరూషలేము సెంటర్ లో పెట్టాలనుకున్నాడు. దావీదు ఆ మనస్సు పెట్టినప్పుడు లెవెల్ పెరుగుతుంది అనుకున్నాడు. దావీదు పేరు చెప్పిన మనోడులరా డిగ్రీలు పొందాలనుకున్నాడు. అయ్యా మందస్సు ఎలా వచ్చింది?
దావీదు గారు తీసుకొచ్చాడండి. మందస్సు ఎలా వచ్చింది? దావీదు గారు తీసుకొచ్చాడండి. దేవుడి పేరు చెప్పి డిగ్రీలు పొందాలనుకున్నాడు ఎవరు? ఎవరంట? దావీదు గారు. ఎవరి పేరు చెప్పి? మనం కూడా ఎప్పుడో డిగ్రీలు రావాలి. అక్క అసలు డిగ్రీ ఎక్కడ? డిగ్రీ దేవుడు పేరు చెప్పి డిగ్రీలు సంపాదించాలనుకున్నాడు దావీదు గారు. అయితే పిల్లలు ఒకరి రోజున దావీదు ఆ మందస్సాన్ని యెరూషలేము తీసుకొని రావాలనుకుని బయలుదేరాడు. ఉజ్జా అనే యవనస్తుడు పిల్లరా కొంతమంది సైన్యాన్ని తీసుకొని వెళ్ళి కొత్త ఎడ్ల బండితో మందసమును ఎడ్ల బండి మీద పెట్టినప్పుడు గమనించండి, ఎడ్ల బండి మీద మందసము తీసుకొని వస్తుంటే ఎద్దు కాలు జారి ఆ మందసము పడిపోతుండగా ఉజ్జా అనే యవనస్తుడు పట్టుకోవడం ద్వారా ఏమైపోయినంట? చనిపోయాను. దావీదు గారు అనుకున్నాడు, మందస్సము పట్టుకోవటం ద్వారా యవనస్తుడు చనిపోయాడు, ఇక నెక్స్ట్ నన్ను లేపేస్తున్నాడు అనుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వాడు లేపాడు, నెక్స్ట్ ఎవరిని? నన్ను లేపేస్తాడు కాబట్టి ఈ మందస్సు నాకొద్దు అన్నాడు దావీదు. అర్థమైందా? ఈ మందస్సు నాకొద్దు. దేవుడు బిడ్డలారా గల కారణం ఏమిటో తెలుసా? దావీదు ఆలోచన చెడ్డది. మందస్సాన్ని ఏ రీతిగా తీసుకుని రావాలో ఆ రీతిగా తీసుకుని రావాలి. దావీదు ఆలోచన చెడ్డది, దావీదు పద్ధతి చెడ్డది. దావీదు యూదుడే గాని యూదులకు వ్యతిరేకంగా మందస్సాన్ని లోపలికి తీసుకుని రావాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాను తీసుకొచ్చే పద్ధతుల్లో దేవుడు వెళ్ళారా, దేవునికి అనుగుణమైన పద్ధతి కాదు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయము 7 నుంచి 14 వచనాల్లో రాయబడింది, యెహోవా ఉజ్జాను వినాశనము చేసెను, ఉజ్జాను లేపెను. నెక్స్ట్ నన్ను కూడా దేవుడు లేపేస్తాడు అనుకున్నాడు. దావీదు పిల్లరా వ్యాకుల పడి ఉన్నాయి బైబిల్లో. భయము కోపము రెండు కలిస్తే వచ్చేది వ్యాకులము. బయటకు హీరోలాగా ఉన్నాడు కానీ లోపలే ఉన్నది దావీదు గారికి భయం. ఇదిగో నెక్స్ట్ దేవుడు నన్ను లేపేస్తాడు. ఎందుకు తెలుసా? ఆ మందస్సాన్ని తీసుకొని వచ్చింది ఎవరో, ఆ సలహా ఇచ్చింది ఎవరో? నేనే కదా అనుకున్నాడు. దావీదు భయపడుతున్నాడు. నెక్స్ట్ నేనే. మొదటిసారి తప్పు చేసినప్పుడు ఎవరు చనిపోవాలి? జాగ్రత్తగా. దావీదు గారు మొదటిసారి తప్పు చేసినప్పుడు ఏ తప్పు చేశాడు? ఆకీషు దగ్గరికి వెళ్ళి నీవేనా ఏలిన వాడా అన్నప్పుడు ఎవరు చనిపోలా. దావీదు రెండవసారి తప్పు చేశాడు. ఏ తప్పు తెలుసా? మందస్సాన్ని ఏ రీతిగా తీసుకొని రావాలో ఆ రీతిగా తీసుకొని రాకుండా చెడ్డ ఆలోచనతో తీసుకొని వస్తుంటే రెండవసారి తప్పు చేసినప్పుడు ఉజ్జా అనే యవనస్తుడు చనిపోయాడు. జాగ్రత్తగా వినాలి. ఉజ్జా అనే యవనస్తుడు చనిపోయాడు. దావీదు అనుకుంటున్నాడు, ఆయన మొదటిసారి తప్పు చేసినప్పుడు ఎవరు చనిపోలేదు, రెండవసారి తప్పు చేసినప్పుడు ఒకడు చనిపోయాడు. ఉజ్జా మరణానికి దావీదే కారణం. దావీదు అంటున్నాడు, నేను తప్పు చేశాను. ఎవరి పని వాళ్ళే, ఎవరి పని వాళ్ళే. సేవకుల పని సేవకులు చేయాలి, విశ్వాసుల పని విశ్వాసులు చేయాలి. అవునే కదా? అంటే మందస్సము ఏ రీతిగా మందస్సు మోసేవాళ్ళు మందస్సునే మోయాలి. దావీదు ఏం చేశాడు? నేను రాజును కాబట్టి సైన్యంతో మందస్సు మోపించాలనుకున్నాడు. దేవుడు చెప్పాడు, అబ్బాయి మందస్సాన్ని మోసేవాళ్ళు కాకతీయులై ఉండాలి. మందస్సాన్ని మోసేవాళ్ళని దేవుడు ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే ఏంటి వాళ్ళు మందస్సు మోసేది, ఏంటి వీళ్ళు మందస్సు మోసేది అనుకొని దావీదు తన ఇష్టానుసారంగా మనుషులు పెట్టుకొని మందస్సాన్ని మోయించాడు. దావీదు రెండోసారి తప్పు చేశాడు. ఆ టైంలో కూడా దావీదు వణికిపోతున్నాడు. ఎప్పుడైతే ఆ మనిషి చనిపోయాడో అది నాకు తెలుసు కానీ నేను చేయలేదు వచ్చినాడు. దావీదు మరలా
దేవుని సన్నిధిలో ప్రార్థించి మందసాన్ని మరలా తన గ్రామానికి తీసుకొని రావటానికి కాకతీయులని ఏర్పాటు చేసి మరలా దావీదు తన ఊరిలోనికి మందసాన్ని తీసుకొని వస్తూ దావీదు శక్తి ఇడిసి ఆ మేదేసుకొని ఆయన గంతులు వేసుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, యేసునాథుని మేలులు గాంచి, యేసునాథుని మేలులు గాంచి, స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. హల్లెలూయా. నెంబర్ 2, దావీదు మందసాన్ని కోల్పోయాడు. కోల్పోయిన మందసాన్ని దావీదు మరలా తిరిగి పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయము 26 నుంచి 28 వరకు రాయబడింది. దావీదు కోల్పోయిన మందసమును మరలా తిరిగి పొందుకున్నాడు. ప్రభా నన్ను క్షమించండి ప్రభా, తీసుకొని రావాల్సిన పద్ధతిలో తీసుకొని రాకుండా ప్రభా, నేను నా ఇష్టానుసారంగా పద్ధతిలో తీసుకొని వచ్చాను కాబట్టి నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు కోల్పోయిన మందసమును దేవుడు తిరిగి మరలా దావీదు గారికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెంబర్ 3 దావీదు పిల్లల అధికారాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు అమ్మా చెప్పాలి. 1, భార్య పిల్లల ఆస్తిని కోల్పోయాడు, తిరిగి మరలా పొందుకున్నాడు. నెంబర్ 2, మందసాన్ని కోల్పోయాడు. దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు కోల్పోయిన మందసమును మరలా తన గ్రామానికి తెచ్చుకున్నాడు. నెంబర్ 3, అధికారాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఇప్పుడు అధికారాన్ని కోల్పోయాడు. నేను ఏది చేసినా సెలామనవుతుంది, నేను ఏది మాట్లాడినా సెలామనవుతుంది అని దావీదు పిల్లల 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 1వ వాక్యభాగంలో దావీదు నేను ఏది చేసినా సరిపోతుంది అనుకున్నాడు. దావీదు పాపము చేసి ఎవరికి తెలియదు అనుకున్నాడు. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కన్నులగాంచినాడు. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కన్నులగాంచినాడు. బుద్ధి వీడినాడు, అతి వీడినాడు, లేదు నాలో జీవం నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికినను ప్రభు, నీ బ్రతికినను ప్రభు. దావీదు పిల్లల అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు యుద్ధము జరుగుతుంటే మిద్దె మీద ఉండి ఆయన తిరుగుతూ ఉంచే మిద్దె క్రింద స్నానం చేస్తుంది. దావీదు చూశాడు, ప్రేమించాడు, ఇంటికి తెచ్చుకున్న పాపం చేశాడు. దావీదు చేసిన పాపము ఎవరికి తెలియదనుకున్నాను. ప్రజలే గమనించు. అప్పుడు వరకేమో మొబైల్లో అన్ని చూస్తుంది కదండి, ఫిలిమ్స్. అప్పుడు వరకు అప్పుడే అలా వచ్చింది టక్కున నెట్టేస్తే ఆ ముందున్నది ఏంటో దేవుడు తెలియదా? అమ్మాయి చెప్పరేంటంటే ముందున్నది ఏంటో దేవుడు తెలియదా? ఇప్పుడు ఎవరో వచ్చారని ఆ మందిరంలో కూడా ఈ మధ్య చాలా మంది మందిరంలో కూడా సెల్ ఫోన్లు పట్టుకొని వాళ్ళు ఏదో చూస్తూ ఉంటారు. ఈ లోపల సేవ వచ్చనుకోండి అలా నెట్టేస్తున్నాడు. దానికి ముందుంటే ఏంటిదో దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. నువ్వేమి చూస్తున్నావో దేవుడు తెలుసు, నువ్వు ఏమి వింటున్నావో దేవుడు తెలుసు. దావీదు చేసిన పాపము దేవునికి తెలియదా? నువ్వు సెల్ ఫోన్ లో చూసే ప్రతిదీ దేవునికి తెలియదా?
తెలుసా తెలీదా? తెలుసు. తెలియదు అనుకుంటూ నిద్రమ తెలుసు. ఒక ప్రక్రియమో సినిమా, ఒక ప్రక్రియమో వాక్యం కదా, కాసేపు నెట్టుకోవడమే కదండి ఫోన్లో కదా, ఓ పక్కది ఓ పక్కది, కాసేపు ప్రార్థన కలిగే సినిమా. దేవుడు చూస్తున్నాడు. 3 నెలల తర్వాత బెత్షెబా దావీదు దగ్గరికి వచ్చింది. జాగ్రత్త. 3 నెలల తర్వాత బెత్షెబా దావీదు దగ్గరకు వచ్చింది. ఓ దావీదు మహారాజా, ఇదిగో నాకు 3 నెలల గర్భము. వినండి, ఎప్పుడైతే చెప్పిందో దావీదు గారు వెంటనే బెత్షెబా భర్త ఎవరమ్మా? ఉజ్జియానా అమ్మా చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. అయిపోయింది, వాక్యం ముగిస్తాను. 3వ పాయింట్లోకి వచ్చాం. ఉరియాకు బాగా మందు పోయించి అబ్బాయి ఉరియా తాగాడు, బాగా ముందు తాగాడు. ఏదో మీ ఆవిడ దగ్గరికి వెళ్ళాం. ఉజ్జియా ముందు తాగినవాడు దావీదు గుమ్మం మీద పడుకున్నాడు. అబ్బా, మందు తాగినవాడు కూడా పాపము చేయలేదు, మందు తాగని వాడు దావీదు పాపం చేశాడు. అర్థమైందని చెప్పింది. మందు తాగిన ఉరియా పాపము చేయలేదు, మందు తాగిన వాడు పాపం చేశాడు. ఎప్పుడైతే దావీదు గుమ్మం మీద పడుకున్నాడు ఉరియా, మరలా లేపి వీడు ఎట్ట ఇంటికి వెళ్ళడం. ఆ 3 నెలల గర్భం ప్రజలకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ ఉరియను యుద్ధములో ముందు చడరా అన్నాడు. ఉరియాని యుద్ధములో ముందు పెట్టారు, యుద్ధములో సంపించాడు. 9 మాసాలు గడిచిన తర్వాత బెత్షెబాకు పుట్టిన వాడు ఒకడున్నాడు. దావీదుకు బెత్షెబాకు పుట్టిన కుమారుడు ఒకడున్నాడు. వాడు పుట్టాడు, మరణకరమైన రోగం వలన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. వాడు చనిపోయేను అనే బైబిల్లో ఉందా? మొదటిసారి పాపం చేసినప్పుడు ఎవరు చనిపోలా? యాత్రాలి. మొదటిసారి పాపం చేసినప్పుడు దావీదు ఎవరు చనిపోలా. రెండవసారి తప్పు చేసినప్పుడు ఎవరు చనిపోయాడు? యవనస్తుడు చనిపోయాడు. 3వసారి తప్పు చేసినప్పుడు ఎవరు చనిపోయారు? ఇద్దరు చనిపోయారు. ఎవరిలో? ఉరియా, దావీదుకు బెత్షెబా పుట్టినవాడు, ఇద్దరు చనిపోయాడు. గమనించండి, తప్పు చేయటం ద్వారా ఎన్ని ప్రాణాలు పోతాయో ఆలోచించేయండి. దేవుని బిడ్డ దావీదు జీవితంలో దేవుని వాక్యము తెలియజేస్తుంది. దావీదు దేవుని సన్నిధిలో క్షమించమనడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అయ్యో నన్ను క్షమించు ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా మీద ఉన్న శాపము, నా మీద ఉన్న పాపము అయ్యా కొట్టివేయండి. దావీదు ప్రార్థన చేస్తుండగా మరలా దావీదు ప్రార్థన బట్టి దేవుడు కోల్పోయిన కుమారుడును మరలా తిరిగి పొందుకున్నాడు. కుమారుడును కోల్పోయాడు, మరలా అదే కుమారుడును సొలొమోను మరలా పొందుకున్నాడు. ప్రైజ్ లా హల్లెలూయా. అవునే కదా. కాబట్టి నేను మీరు గమనించండి, అదే అధికారాన్ని మరలా పొందుకున్నాడు. దావీదు గారి జీవితంలో కోల్పోయినవి మరలా తిరిగి పొందుకున్నాడు. గమనించండి, 1 తన భార్య పిల్లల ఆస్తిని కోల్పోయాడు, మరలా తిరిగి పొందుకున్నాడు. నెంబర్ 2 మందసాన్ని కోల్పోయాడు, మరలా దేవుని సన్నిధిలో తన గ్రామానికి మందసాన్ని తిరిగి పొందుకున్నాడు. నెంబర్ 3 నా అధికారాన్ని కోల్పోయాడు, మరలా తన ఇంటిలోనే సొలొమోను ద్వారా అధికారాన్ని తిరిగి సొలొమోను గారి ద్వారా అధికారాన్ని తిరిగి పొందుకున్నాడు. ప్రభువా, నాకు లేకపోయింది కానీ నా కొడుకున్నా. గమనించండి, దావీదు పాపమును ఒప్పుకోవటం ద్వారా మరలా అధికారాన్ని తిరిగి పొందుకున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం నెంబర్ 4 సమాధానము పోగొట్టుకున్నాడు.
ఏం పోగొట్టుకున్నాడు? సమాధానం పోగొట్టుకున్నాడు. గాదు అని యవనస్తుని పిలిచావే, మన యుద్ధానికి వెళ్ళాలి, మన సైన్యం ఎంతమంది ఉన్నారు లెక్క అన్నాడు. జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మన యుద్ధానికి వెళ్ళాలి, సైన్యము ఎంతమంది ఉన్నారు లెక్క. మరి గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు ఏ సైన్యం లెక్కేశాడు? చెప్పరండి, అవునా కదా? గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు ఏ సైన్యం లెక్కేశాడు? గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు యుద్ధము యెహోవా అన్న దావీదు. అమ్మాయి మరి యుద్ధానికి వెళ్ళాలి, మన సైన్యం ఎంతమంది ఉన్నారు? గాదు అని యవనస్తుడు వెళ్ళి, అయ్యా దావీదు గారు, మన సైన్యము 8 లక్షల మంది ఉన్నారు, అయితే వెళ్ళిపోవచ్చు యుద్ధానికి అన్నాడు. దేవునికి కోపం వచ్చింది. దావీదు ఇంకా బుద్ధి రాలా. ఎవరికి? దావీదు గారికి ఇంకా బుద్ధి రాదు. దావీదు గారికి కోపం, పిల్లరా దావీదు గారు మీద దేవునికి కోపం వచ్చింది. అప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తుంది పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథము పిల్లరా చక్కగా వాక్యాలు తెలియజేస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 24 రాసుకోండి, 17-18 వచనాల్లో. దావీదు ఒక సైనికుని అడిగాను, అయ్యా ఎంతమంది సైన్యం ఉన్నప్పుడు అతను చిన్నాడు, అయ్యా గాదు అతను దేవుడు పంపించాడు. గాదు దగ్గరికి గాదును పంపించి, దావీదు గారు దేవుడు పంపించాడయ్యా, దేవుడు పంపించాడయ్యా, అయ్యా నీవు సైనికులను లెక్కించావు కదా. అవును లెక్కించాను. ఇప్పుడు ఏమొచ్చింది? దేవునికి కోపం వచ్చింది. దావీదు గారు, దేవుడు కదా నీకు ఇప్పటి వరకు తోడుగా ఉన్నది. ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడే కదా నీకు తోడుగా ఉంది. అక్కడ భార్యను కోల్పోయినప్పుడు దేవుడు తోడు లేడా? మనస్సాన్ని కోల్పోయినప్పుడు దేవుడు తోడు లేడా? అధికారాన్ని కోల్పోయినప్పుడు దేవుడు తోడు లేడా? ఇప్పుడు శత్రువుల మీదకి వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడా? ఉంటాడు కదా. దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది. నువ్వు సైన్యం మీద ఆధారపడి ఉన్నావు, దేవుడి మీద ఆధారపడకుండా సైన్యం మీద ఆధారపడి ఉన్నావు. ఈ రోజున దేవుని బిడ్డలారా వేటి మీద ఆధారపడుతున్నారు? ఆరోగ్యం మీద, అందం మీద, ఐశ్వర్యం మీద, డబ్బు మీద, అధికారం మీద, సంపద మీద. ఇదిగో నా ఇంటి పేరుతో ఉన్నారు, నాకేంటి అనుకుంటున్నావా? లేకపోతే నా ఇంట్లో నాకు మగబిడ్డలు ఉన్నారండి, అందరినీ కాడిపిల్లలేదా? మగబిడ్డల మీద ఆధారపడుతున్నావా? సంపద మీద ఆధారపడుతున్నావా? ఇరుగు పొరుగు మీద ఆధారపడుతున్నావా? అమ్మాయి నాకేంటే బంగారం ఉంది, బంగారం మీద ఆధారపడుతున్నావా? దావీదు సైన్యం మీద ఆధారపడ్డారట. ఎవరి మీద? సైన్యం మీద ఆధారపడినప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఈ రోజున నీవు ఆధారపడవలసింది మనుషుల మీద కాదు, నువ్వు ఆరాధిస్తున్న దేవుని మీద ఆధారపడగలిగితే నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా నా దేవుడు తిరిగి ఇచ్చునుగాక. 2 చేతుల పైకి ప్రభువుని స్తుతించు. హల్లెలూయా. కాబట్టి నీవు డబ్బు మీద ఆధారపడదు, ధన మీద ఆధారపడదు, నీకు ఉన్నటువంటి అనుభవం మీద నువ్వు ఆధారపడదు. నాకేంటండి చాలా అనుభవం ఉంది, నాకేంటండి చాలా జ్ఞానం ఉంది అనుకుంటున్నావా? నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడదు, నీ అనుభవం మీద నువ్వు ఆధారపడదు, నీ స్నేహితుల మీద నువ్వు ఆధారపడదు. నీవు దేవుని మీద మాత్రమే నువ్వు ఆధారపడాలి. ప్రైజ్ లార్డ్. దావీదు ఎవరి మీద ఆధారపడుతున్నావు? అనుభవం ఉందా? గొలియాతును చంపాను కదా అని నీ జ్ఞానంతో నువ్వు వెళ్ళిపోతావా? నీ బలంతో వెళ్ళిపోతావా? లేదు. దావీదు అలా చేయొద్దు. దేవుడు దావీదుకి 3 ఆఫర్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగించబడిన వాక్యం, దావీదు గారికి దేవుడు 3 ఆఫర్లు ఇచ్చాడు. దావీదు, 1 3 ఏళ్ళ భయంకరమైన కరువు నీ జీవితం రాబోతుంది. నువ్వు కోరుకో. 3 ఆప్షన్ ఇస్తున్నాను. 1 భయంకరమైన కరువు నీ జీవితంలోనికి రాబోతుంది. ఇబ్బందులు, కష్టాలు నువ్వు కలగబోతున్నాయి. నెంబర్ 2, శత్రువుల రాజులు నిన్ను ఎర్రగబోతున్నారని చెప్పాడు. అర్థమైందా? నీ జీవితంలో కరువులు, ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ 3 ఏది కోరుకుంటావో కోరుకో. 1 కరువు, ఇబ్బందులు రాబోతున్నాయి. నెంబర్ 2 శత్రువులు నిన్ను ఎర్రగబోతారని చెప్పాడు. నెంబర్ 3 రోజులు నేనే నీ మీద కష్టము పెట్టుదును. ఈ 3 ఏది కావాలి? నేను పెట్టే 3 రోజుల కష్టం కావాలా? శత్రువులు వచ్చి నిన్ను ఎర్రగబాదాలా? భయంకరమైన కరువు కావాలా? ఏది కావాలో దావీదు ఇక నీవే నిర్ణయించుకో.
పోగొట్టుకున్నవన్నీ దేవుడు తిరిగి ఇస్తుంటే దావీదు జీవితంలో దేవుడి మీద ఆధారపడకుండా ఇంకొన మనుషుల మీదే ఆధారపడుతున్నాడు, ఇంకొన తెలివితేటల మీద ఆధారపడుతున్నాడు. అటువంటి విషయంలో దావీదుకి దేవుడు సెలవిచ్చాడు, దావీదు ఈ 3 విషయాల్లో ఏది కావాలో కోరుకోమంటే అప్పుడు దావీదు అంటున్నాడు, తెలివచ్చి బాగో మేలు ప్రభా నీ దగ్గరే నేను ఉంటానయ్యా, నువ్వే నన్ను కొట్టేయ్యా. అర్థమైనా? నీవే నన్ను కొట్టేయ్యా, నువ్వు బాగు చేసినా పర్లేదు, మేలు చేసినా పర్లేదు, తగిన పర్లేదని ఆ రోజున దావీదు పేర దేవుని సన్నిధిలో దేవునికి లొంగిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు గాదు అంటున్నాడు, ఇదిగో గాదు అంటున్నాడు, దావీదా దేవుని కొరకు ఒక బలిపీఠము కట్టు. ఎవరి కొరకట? దేవుని కొరకు బలిపీఠము కట్టు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది, దేవుని కొరకు నీ హృదయంలో బలిపీఠము కట్టగలిగితే, దేవుని కొరకు నీ ఇంట్లో బలిపీఠము కట్టగలిగితే, దేవుని కొరకు నీ మనసులో బలిపీఠము కట్టగలిగితే పోగొట్టుకున్నవన్నీ కూడా ప్రభు నీకు తిరిగి ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పడం వాక్యం ఒకటి దావీదు ఏం కోల్పోయాడు? తన భార్య పిల్లల సంపదను కోల్పోయిన దావీదు మరలా తిరిగి పొందుకున్నాడు. నెంబర్ 2, దావీదు మందస్సాన్ని కోల్పోయాడు. ఇదిగో తెలుసా, ఆయన ఆలోచన చెడ్డది, తీసుకొని వచ్చే పద్ధతి చెడ్డది. కాబట్టి కోల్పోయిన మందస్సాన్ని మరలా తిరిగి పొందుకున్నాడు దావీదు. నెంబర్ 3, కోల్పోయిన అధికారాన్ని మరలా తిరిగి పొందుకున్నాడు దావీదు. ప్రైజ్ లార్డ్. నెంబర్ 4, కోల్పోయిన సమాధానమును తిరిగి పొందుకున్నాడు దావీదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దావీదు ఏ రీతిగా కోల్పోయాడో, దావీదు ఏ రీతిగా తిరిగి పొందుకున్నాడో, ఈ రాత్రి కోల్పోయిన మన జీవితాల్లో దేవుడు తిరిగి ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిల్చుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిల్చుందాం. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. అందరు కళ్ళు మూసుకోవాలి. దేవుని ప్రార్థన అందరూ లేచబడి నిన్నటి వాక్యాన్ని హృదయం అమలు చేసుకుంటే అనుకూల సమయముగా భావించుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఆరాధ్యదైవం నువ్వేనని జీవితంలో చేసిన పొరపాట్లు తిరిగి తగ్గించుకున్నాడు. నీ